ఆలోచన ఆలోచన కాదు. అసలు ఏదన్నా మన బాధ పెట్టే ఆలోచన ఎలా తగ్గించుకోవాలి అంతే కదా. ఇప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నాయా లేవా? ఏ ఒకటి ఉంటాయి కదా, సంసారం ఉన్న తర్వాత ఏ ఒకటి ఉంటాయి కదా. సినిమా చూస్తారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఇష్టమా? మీరు వాళ్ళని కలుస్తారా? మరి కలిసినప్పుడు ఇవి ఆలోచిస్తారా మీ కుటుంబ సమస్యలు? అప్పుడు ఏం చేశారు? తగ్గించుకునే ప్రయత్నం చేశారా? అసలు ఇక టాపిక్ రాదు కదా. వాళ్ళతో కబుర్లో పడిపోతారు. చీర ఎక్కడ కొన్నారు, కళానికేతన లేకపోతే వస్తల తానే వెళ్ళిపోతున్నాడు చెప్పేసి మీ బాధ ఎవరు అడిగారు, వాళ్ళు వింటానికైతే రాదు. అసలు మీకు ఆ ధ్యాసే రాదు, అసలు ఆ ప్రయత్నమే చేయరు. ఏం చేస్తున్నాం మనం? సింపుల్గా మన ధ్యాస దేని మీద ఉంటుందో ఆలోచన దాని మీదనే ఉంటుంది. ధ్యాస మారంగానే ఆలోచన కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ ప్రశ్నలు, కారులో ఎక్కి వెళ్ళిపోతుంటే మీకు ఆలోచన రాదు. ధ్యాస మారిపోతే రాదు కదా. ధ్యాస మార్చే ప్రయత్నం చేయరు. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ధ్యాస మారితే ఆలోచన రాదు, ఆలోచన రాకపోతే బాధ రాదు. మీకు అర్థమవుతుందండి. ఇంకోటి కూడా చెబుతాను నేను, మనందరికీ అనుభవమే. మీకు బాగా తలనొప్పి వస్తుంది, బాగా తలనొప్పి బాధగా ఉంటుంది, శరీర బాధ. ఇంతలోనే మీ ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు తలనొప్పి ఫీల్ అవుతారా? ఏమైంది తలనొప్పి? ఏం చేశారు దానికోసం? మీ తలనొప్పి పోవటానికి ఏం చేశారు? మార్చలేదు, కాలంలోనే సందర్భాన్ని బట్టి మారుతుంది. అందుకని ఏం చెప్పారు పెద్దలు? ఏం చెప్పారంటే, మీకు జ్ఞానం గురించి అయినా సరే, వైరాగ్యం గురించి అయినా సరే, కుటుంబ సమస్యలైనా సరే, ఏవైనా సరే ఆలోచన వస్తే ఎవరికైనా బాధ వస్తుంది, జ్ఞానికైనా వస్తుంది. దానికి మార్గం ఏం చెప్పారంటే, ధ్యాస. దానికో కూర్చోవద్దు, చిన్నగా ఆటోమేటిక్గా కాలంతో పాటు మీరుంటే ఆటోమేటిక్ మార్కేం చేస్తారు? ఇప్పుడు చూడండి, మనం కూర్చున్న కాసేపట్లో ఎన్ని మారిపోయినాయి, కాలంలోనే ఉంది. అది ఒకటి. రెండోది, దానికి చెప్పిన పెద్దల మార్గం ఏం చెప్పారంటే, అందుకే పుస్తక పఠనం, నామస్మరణ, మంచి మాట, మంచి స్నేహము, సత్సాంగత్యం అందుకు పెట్టారు. ఆటోమేటిక్గా పోతుంది. మిమ్మల్ని బాధ పెట్టే జ్ఞానం, అందుకే జ్ఞానుల సమక్షంలో ఉండమని చెప్పింది. అందుకు మన ధ్యాస మారటమే. ధ్యాస మారిందంటే ఆలోచన మారింది, ఆలోచన మారిందంటే బాధ పోయింది, ఉండదు ఇక బాధ. బాధ దేంతో వస్తుంది? ఆలోచనతో వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఈ ఆధ్యాత్మిక మార్గం